కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సోనం వాంగ్చుక్ ఒక విజిల్ బ్లోయర్గా, సోషల్ యాక్టివిస్ట్గా లడఖ్కి సంబంధించి అక్కడున్నటువంటి భద్రత గురించి గతంలో పోరాడారు. అయితే దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అంటూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించింది, కొన్ని రోజుల పాటు జైల్లో కూడా వేసింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈరోజు అది 18వ రోజుకు చేరుకుంది. ఈలోపే ఒక లాయర్ ఆయన చనిపోతారు, బలవంతంగా ఆహారం తినిపించండి అనే ఒక మాటతో కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే సోనం వాంగ్చుక్ మాత్రం ఈ నెల 20వ తారీఖున చెలో సంసద్ అంటే పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను విరమించను అనే అంటున్నారు. బట్ దీని వెనకాల కాక్రోచ్ జనతా పార్టీ ఉందా, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా? అసలు సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష మీద ఎందుకని భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సోనం వాంగ్చుక్ అనగానే లడఖ్కి సంబంధించి ఆ ప్రత్యేక ప్రాంతం కావాలి అని అప్పుడు చేసినటువంటి ఒక పోరాటం, ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లు, ఆల్మోస్ట్ ఒక 6 చనిపోయిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. 18వ రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా ధర్మేంద్ర ప్రధాన్ గురించి అనుకున్నప్పుడు CJP మాత్రం అందులో లేదు, ఓన్లీ సోనం వాంగ్చుక్ మాత్రమే ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు, మిగతా అందరూ బిర్యానీలు తింటున్నారు. అది మొన్న ఆయన చెప్పారు కూడా, అట్లీస్ట్ నా ముందు తినకండి, మీరు అందరు కూర్చొని బిర్యానీలు తింటున్నారు, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఒక వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ కూడా ఉండే, స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రొటెస్ట్ ఎట్ జంతర్ మంతర్ CJP ప్రొటెస్ట్, మార్నింగ్ 30 మంది, ఓకే, అట్ 9 o'clock బ్రేక్ఫాస్ట్, 11 o'clock 5 people, లంచ్ 50 people, దాని తర్వాత దట్ ఈస్ అట్ 1 o'clock, 3 o'clock అగైన్ 5 people, రాత్రి డిన్నర్ 100 people, తర్వాత 11 గంటలకు మళ్ళీ 5. దిస్ ఈజ్ బికమ్ అ జోక్ లాగా అయిపోయింది ఇది. అయితే కొంతమంది మాత్రం ఆయన ఒక మాకరీ చేయడానికో లేకుంటే ఒక హేళన చేయడానికి, చాలా తక్కువ చూపించడానికి ఫుడ్ బ్లాగర్స్ కూడా అక్కడికి వెళ్తున్నారు, కొన్ని వీడియోస్ చేసి ఇవన్నీ చూపిస్తున్నారు. బట్ అదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇంకొక వర్గం వెళ్ళి చేస్తోంది అనే మాట కూడా ఉంది. 18 రోజులు మీరు ఫాస్ట్ చేయండి ఒకసారి, మీరు 9వ రోజు తర్వాత మీరు యూ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, బికాజ్ మీరు డీహైడ్రేట్ అయిపోతారు కంప్లీట్. ఆబ్వియస్లీ ఆయన అదర్ నీళ్ళలో ఎనర్జీ డ్రింక్స్ ఏదో తీసుకుంటున్నారు. ఏమని అంటారు, మహాత్మా గాంధీ గారు కూడా నీళ్ళు తాగారు కదా అంటారు. ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు ఆయన చెప్పారు, నేను లదాఖ్ గురించి, లదాఖ్లో స్పెషల్ అక్కడ కౌన్సిల్ పెట్టాలని చెప్పి, దానికి కావాలని చెప్పి సపోర్ట్ చేయడం చేస్తున్నాను చెప్పి చేస్తే, ఈయనకు యాక్చువల్లీ సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఈయన లదాఖ్ సపరేట్ కంట్రీ కావాలి, చైనాతో మేము రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటామని చెప్పి, చైనీస్ వాళ్ళు వస్తే మేము వాళ్ళని స్వాగతిస్తాం, చైనీస్ ఆర్మీని అని చెప్పి స్టేట్మెంట్, ఒఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిన మనిషి ఈయన. పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో ఒక రెఫరెండం తీసుకురండి అనే మాట అది. సో లదాఖ్లో మీరు వెళ్తే ఈయన వ్యతిరేకంగా చాలా వ్యతిరేకత ఉంది అక్కడ. ఎందుకంటే ఈయన ఈజ్ లిటరలీ, ఇంగ్లీష్లో అంటారు, మేడ్ అ ఫూల్ ఆఫ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఇండియన్ ఆర్మీ. ఒక ఇగ్లూ లాంటిది ఇండియన్ ఆర్మీకి -40 degrees బయట ఉంటే లదాఖ్లో, లోపల మీకు ఒక 3 degrees టెంపరేచర్లో మీరు ఉండొచ్చు అని చెప్పి ఒక స్ట్రక్చర్ చూపించారు, శాంపుల్ స్ట్రక్చర్. అది తర్వాత తెలిసింది అది పనిచేయదు. ఈయన ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే లోకల్ ఉన్న రిసోర్సెస్తో చేద్దాం, బయట నుంచి ఎందుకు కాంట్రాక్టర్స్ తీసుకురావాలి. అండ్ లదాఖ్ ఇస్ అ చాలా ఈకో సెన్సిటివ్ ఏరియా, మనకు తెలిసింది, అక్కడ పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేము, ఏం చేయలేము. సో ఇది చేశారనమాట. అప్పుడు ఇండియన్ ఆర్మీకి తెలిసిపోయింది ఇది ఫేక్ ప్రాజెక్ట్, ఇట్లాంటిది ఏం రాదు, చేయలేరు, ఈయన ఇందరు కెపాసిటీ లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. దాంతో సోనం వాంగ్చుక్కి ఫైనాన్షియల్ లాసెస్ చాలా మటుకు వచ్చింది, ఆయనకు కోపం కూడా వచ్చింది. దాని వ్యతిరేకంగా ఆయన ప్రొటెస్ట్ చేశారు, ఇండియన్ ఆర్మీ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది చెప్పట్లేదు, కాంట్రాక్ట్ చేతి నుంచి పోయింది అనేది, ఆ మాట అనట్లేదు. దాని తర్వాత ఆయన ఒక ఐస్ స్తూపా కాంట్రవర్సీ తీసుకొచ్చారు. ఐస్ స్తూపా నేనే సెటప్ చేశాను, సో దట్ నీళ్లు కంటిన్యూస్లీ లదాఖ్ కోసం కావాల్సిన స్ట్రక్చర్ లాంటి ప్లేస్లో నీళ్లు కంటిన్యూస్గా ఉంటుంది, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, అది ఇది అని చెప్పి పెద్దగా కాన్సెప్ట్. తర్వాత తెలిసింది దట్ వాజ్ నాట్ హిమ్, అది ఇంకొక ఆయన చేశారు. ఆయనకి దానికి పద్మశ్రీ కూడా ఇచ్చారు, ఈయన కాపీ కొట్టాడు దాన్ని. ఓకే, అది తెలిసినప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు.
ఇదంతా మీరు ఒకసారి లద్దాఖ్ వెళ్తే తెలుసు, ఎందుకంటే 2024లో నేను లద్దాఖ్ వెళ్ళాను. నేను జూన్ 2020 మే 2024 వెళ్ళాను నేను. అప్పుడు ఈ కథ అంతా నాకు వీళ్ళు అక్కడ లోకల్స్ చెప్పారు, ఇది ఈయన చేస్తున్న డ్రామా. తర్వాత వాళ్ళు ఈయన సెటప్ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు, ఒక యూనివర్సిటీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ అనమాట, ఆల్టర్నేటివ్ స్టడీస్ కోసం. గవర్నమెంట్ ఆఫ్ లద్దాఖ్ అంటే అప్పుడు యూనియన్ టెరిటరీ కొన్ని ల్యాండ్ ఇచ్చారు ఈయనకి. ల్యాండ్ ఇచ్చి మీరు యూనివర్సిటీ సెటప్ చేయండి. ఈయన అన్నారు, నా దగ్గర 100 పేటెంట్లు ఉంది. 3 Idiots సినిమాలో చూసుంటారు కదా, ఫుంగ్షుక్ వాంగ్డు, నేనే ఫుంగ్షుక్ వాంగ్డు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. తర్వాత ఆ గేమ్ కూడా బయట పడతాయి. ఈయనకి పేటెంట్ లేదు, ఈ 0 పేటెంట్స్ ఇన్ హిస్ నేమ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈయన వైఫ్, ఐ థింక్ హర్ నేమ్ ఇస్ అంజలి, వీళ్ళిద్దరు కలిసి ధర్మేంద్ర ప్రధాన్ని కలిశారు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు, సంవత్సరం కన్నా ఎక్కువ ఉండొచ్చు, మమ్మీ ఈవెన్ 2 years. దాంట్లో ఈ యూనివర్సిటీకి కావాల్సిన ల్యాండ్ గురించి మళ్ళీ అడగడానికి వెళ్ళారు. సో ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు, నేను చూస్తాను, బికాజ్ నా చేతిలో లేదు, ఇప్పుడు ఇట్స్ యూనియన్ టెరిటరీ, ఇక్కడ గవర్నర్కి పవర్ ఉంటుంది, ల్యాండ్ లోకల్ కౌన్సిల్కి ప్రాబ్లం, ఐ మీన్ అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు ల్యాండ్ అలాట్మెంట్ అంతా, లద్దాఖ్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పి. ఆల్మోస్ట్ లైక్ ఏ గవర్నమెంట్ మెషినరీ అనమాట. వాళ్ళకి బడ్జెట్స్ ఉంటుంది, వాళ్ళకి ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటుంది, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, అంతా వాళ్ళకి పవర్స్ ఉంది. ఇప్పుడే రీసెంట్లీ గవర్నమెంట్ 6 కౌన్సిల్ పెట్టారు అట్లా. ఈయన్ని ఆ కౌన్సిల్ ఎవరు తీసుకోరు, ఈయనకు తెలుసు అది. ఈయన అన్నారు, ఆ కౌన్సిల్ వాళ్ళతో నేను మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళు నాతో పడదు వాళ్ళకి అని చెప్పేసి పొలిటికల్. ఎందుకంటే ఈయన చాలా మటుకు హైడ్ చేయడానికి ట్రై చేస్తారు, ఏది దాచిపెట్టడానికి, ఈయనకి డబ్బులు లేవు, చాలా పేదోడని చెప్పేసి. తర్వాత ఓపెన్గా తెలిసిపోయింది, ఈయన ఫాదరు ముందు కాంగ్రెస్ మినిస్టర్ ఉండే జమ్మూ కాశ్మీర్లో, అప్పుడు లద్దాఖ్ వాజ్ అంటే జమ్మూ కాశ్మీర్. మనకు తెలిసిందే లద్దాఖ్ అనగానే 2 areas వస్తుంది మీకు స్పెసిఫిక్గా. ఒకటి కార్గిల్, విచ్ ఇస్ షియా ముస్లిం ఏరియా, అక్కడ 120,000 పాపులేషన్ ఉంటుంది అప్రాక్సిమేట్. ఇటువైపు ఏమో 120,000, 125,000, కొంచెం తక్కువ ఉంది కార్గిల్ కన్నా. దిస్ ఇస్ బుద్ధిస్ట్ లే వైపు. వీళ్ళిద్దరు నడిమిట్లో పెద్ద డివిజన్ ఉంది, అది సపరేట్ పాలిటిక్స్. నేను చూశాను కూడా అప్ ఫ్రంట్ అండ్ పర్సనల్గా నేను నా పాలిటిక్స్ చూశాను. నా ముందే ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది ఒకరోజు దీని గురించి, డెవలప్మెంట్ గురించి, దాని గురించి, అక్కడ షియా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వీళ్ళు చాలా మటుకు డిబేట్ చేశారు. దీని నడిమిట్లో ఈయన ఆడుతున్నాడు సోనం వాంగ్చుక్. సో అక్కడి నుంచి ఆయన్ని మొత్తం లద్దాఖ్ నుంచి ఇప్పుడు వైపౌట్ చేసేసారు. ఎందుకంటే వైలెన్స్ తర్వాత 6 చనిపోయిన మీరు చెప్పారు చూడండి, దాని తర్వాత వైపౌట్ లద్దాఖ్లో ఈయన అక్కడ ఉంచుకుంటలేరు. సో ఈయన ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతాడు ఎక్కువ. అక్కడ వెళ్తే అందరూ అడుగుతున్నారు, నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వు అన్నీ ఇంత డబ్బులు తీసుకెళ్ళావు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత డబ్బులు వచ్చింది, ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, కోట్లు సంపాదించావు. ఆయన మాట్లాడలేదు దాని గురించి. సో ఢిల్లీలోనే ఈ ప్రొటెస్ట్ లాస్ట్ టైం కూడా చేశారు, ఇట్లానే ఫాస్ట్ వెళ్ళాడు, మళ్ళీ 15 రోజులు పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు, వాళ్ళు డ్రిప్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. ఫాస్ట్ పోతుంది, అన్నీ పోతుంది. ఒరిజినల్గా ఏం మొదలైంది మీకు గుర్తుంటుంది, ఇది ఒక CJP వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్. వీళ్ళకి పోలీసులు 2 రోజులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇనీషియల్ ఇవ్వకపోతే పోలీసు వాళ్ళని వీళ్ళు తిట్టారు అన్నీ చేశారు. దాంతో కోర్టు కూడా వెళ్ళారు. సో కోర్ట్ సెట్ గివ్ దమ్ పర్మిషన్ 2 days పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ అయింది. అక్కడి నుంచి బయటికి రావట్లేదు. మిగతా వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే జంతర్ మంతర్ అంటే మన దగ్గర ఇందిరా పార్క్ లాగా ప్రొటెస్ట్ వెన్యూ అదొకటి, అక్కడ ఎవరైనా వచ్చి ప్రొటెస్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళు బ్లాక్ చేసి పడేశారు, ఎవరు రాలేకపోతున్నారు. అక్కడ ప్రొటెస్ట్ స్టేజ్ కట్టేసుకున్నారు, పెద్ద టెంట్ వేసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో అడగకండి. ఓకే, చాలా క్లియర్గా తెలుసు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ క్రియేషన్ అని. అది సోనం వాంగ్చుక్కి తెలిసిపోయింది, దిస్ ఈజ్ అన్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాజెక్ట్, ఇది CJP అనేది. వాళ్ళ ఈ దీప్కే అనే ఆయన ఈ సోషల్ మీడియా హెడ్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నాడు ఆ పని. సో నేను ఇవాళ చూడండి, ఇవాళ రేపు అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ వస్తున్నారు, ఈరోజు వస్తారండి సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ అంటే వాళ్ళదే కదా, అది సపోర్ట్ చేయడం ఏం లేదు. నిన్న బృందా కారాత్ అండ్ MA బేబీ CPM వైపు నుంచి వచ్చారు. అది కూడా డైరెక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ చైనీస్ ఎంబసీకి వెళ్ళి ఒక మీటింగ్ పార్టిసిపేట్ చేశారు. దాని వీడియో, దాని ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయి వాళ్ళ పేపర్లలో. చైనీస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకొని, పెద్ద ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు, తీసుకొచ్చి CJPకి వాళ్ళకి అప్పగించారు. దాంట్లో ఏముందో మనకు తెలియదు. ఓకే, ఎనీవే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, మనం దాంట్లో పడక్కర్లేదు. కానీ ఇది బిగ్గర్ కాజ్ ఏంటి అనేది ఒక చాలా పెద్ద ప్రశ్నగా మారిపోతుంది. CJP చేస్తున్న ప్రొటెస్ట్ ఏమైంది? మీరు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది గురించి, దాని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ ఇప్పుడు ఎక్కడ పోయింది? సోనం వాంగ్చుక్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనకు ఒక పర్సనల్ అజెండా ఉంది, ఆయనకు ఒక పర్సనల్ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ వ్యతిరేకంగా. ఆయన జైల్లో వేశారు గవర్నమెంట్ దీనికన్నా ముందు, తిహార్ జైల్లో చాలా రోజులు ఉన్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఆయనకి బెయిల్ ఇవ్వండి, ఆయన ఎప్పటి నుంచి ఇట్లాంటి పనులు ఏం చేయడం చెప్పి కండిషనల్ బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది. కానీ ఇఫ్ అగైన్ గోస్ బ్యాక్ టు లద్దాఖ్ ఇష్యూ, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవుతుంది.
దానికోసం ఏం చేశాడు, CJP అని పేరు పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్పి స్టేటస్ చేశారు. ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు లదాఖ్ గురించి మాట్లాడుతున్నారు, ఫాస్ట్ అండ్ టు డెత్ అంటున్నారు. CJP ప్రొటెస్టర్స్ ఎక్కడ కనిపించట్లేదు. CJP అభిజిత్ దీప్కే ఒక మాట చెప్తున్నాను, నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నేను అక్కడ నిరాహార దీక్షల్లోనే పార్టిసిపేట్ చేయను, కాకుండా సోనం వాంగ్చుక్ ఉన్నారు, ఆయనకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాము, ఆయనతో పాటు మేము కలిసి చేస్తాము అనేది. సోనం వాంగ్చుక్ చెప్తున్నది ధర్మేంద్ర ప్రధాన్ ఒక్క రాజీనామాతో సరిపోదు, మొత్తం సిస్టమ్ అంతా కూడా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా ఈ నిరాహార దీక్ష స్టార్ట్ అవుతున్నప్పుడే మహారాష్ట్రలో కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి పేపర్లు రిలీజ్. అసలు ఏదైనా దేశంలో ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వకుండా ఉందా చెప్పండి అనే మాట ఒకటి వస్తుంది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు అంటున్నప్పుడు అది కాదు అనే మాట ఎందుకొని వస్తుంది? కేవలం లద్దాఖ్ కోసమే చేస్తున్నారని. అదే కదా, తెలంగాణలో పేపర్ లీక్ అయింది కదా, ఏమైనా అయిందా ఇక్కడ? రాజస్థాన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయింది కదా, ఎందుకు? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ టైంలో టీచర్ స్కామ్ జరిగింది అందరికి తెలుసు. సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేశారు లాస్ట్లో 25,000 రిక్రూట్మెంట్, టీచర్ రిక్రూట్మెంట్ నంబర్స్ అన్ని ప్లేసెస్లో జరిగినాయి. నేను ధర్మేంద్ర ప్రధాన్ కోసం డిఫెండ్ చేయడానికి రావట్లేదు ఇక్కడ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలో లేదా ది ఇట్ ఇస్ అప్ టు హిమ్. ఓకే, ఆయన రాజీనామా చేస్తే ప్రాబ్లం వెళ్ళిపోతుందా? ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అఫ్కోర్స్ ఐ వాజ్ నాట్ ఈవెన్ బాన్, లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు ఒక ట్రైన్ యాక్సిడెంట్. అందరూ అన్నారు దీని తర్వాత ట్రైన్ యాక్సిడెంట్లు ఉండవా అని అడిగారు. ట్రైన్ యాక్సిడెంట్ మళ్ళీ జరిగింది, చాలాసార్లు రైతుంది. మళ్ళీ ఈవెన్ NDA ఫస్ట్ టర్మ్లో చాలా మటుకు 2-3 పెద్ద యాక్సిడెంట్స్ జరిగింది. అప్పుడు అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని చెప్పారు. ఆయన ఎందుకు 3 మినిస్ట్రీలు హ్యాండిల్ చేస్తున్నారు, ఆయన ఒక మినిస్ట్రీ హ్యాండిల్ చేయనివ్వండి, ఇదన్నీ వచ్చినాయి. అప్పుడు ప్రాసెస్ని మీరు కరెక్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు అడుగుతున్నట్టు ఈ డిబేట్ వచ్చినప్పుడు కూడా అడిగాను నేను, IIT JEE ఎగ్జామ్ పేపర్స్ ఎందుకు లీక్ కావట్లేదు? నీట్ లాగానే కదా, అది కూడా ఈక్వలీ ప్రెస్టీజియస్, ఈక్వలీ టఫ్, దానికి ఎంట్రన్స్ రాసి చాలా మటుకు పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, దాని నుంచి వచ్చిన సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ ఫెయిలియర్ జరిగింది. IITలో పేపర్ లీక్ కాదు, ఎందుకు లీక్ కాదంటే IIT వాళ్ళు నడిపిస్తారు ఎగ్జామ్. ప్రతి సంవత్సరం JEE ఒక IIT నడిపిస్తారు, నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అవుతుంది. సో IIT బాంబే, IIT కాన్పూర్, IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్, IIT మెడ్రాస్, ఇట్లా పెద్ద IITలు, పాత IITలు వాళ్ళు చూసుకుంటారు ఎగ్జామ్ అంతా. అది వితౌట్ ఎనీ ప్రాబ్లం నడుస్తుంది. ఓకే, ఈవెన్ కామకోటి గారి దగ్గర అడిగారు దీని గురించి, ఆయన చాలా బాగా రిప్లై ఇచ్చారు, దట్ అవర్ క్రెడిబిలిటీ ఈజ్ అట్ స్టేక్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే లీకేజ్ ఎక్కడైంది? లీకేజ్ పేపర్ సెట్ చేసినానే లీక్ చేశారు. ఆలోచించండి, అప్పుడు ఫెన్స్ హీటింగ్ ద క్రాప్ అంటారు ఇంగ్లీష్లో, అదే జరిగింది ఇక్కడ. కంచే చేను మేస్తే అంతే, మీరు అట్ ద సోర్సే పోయిందన్నమాట. ట్రాన్సిట్లో పోయిందంటే అర్థం చేసుకోవచ్చు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇక్కడికి జరిగేటప్పుడు ఇది ఎన్నోసార్లు నేను వే బ్యాక్ ఇన్ 79 నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే టైంలో కూడా పేపర్ లీక్ అని చెప్పి నారాయణగూడ దగ్గర వెళ్ళి రాత్రి 12 గంటలకు నిలబడ్డాం మేము, కెమిస్ట్రీ పేపర్ లీక్ అయిందని చెప్పి. ఏం దొరకలేదు మాకు. కానీ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది పేపర్ లీకేజ్ అనేది. దాన్ని ఆపాలి. ఎస్, డెఫినెట్గా మీరు సెకండ్ టైం నీట్ పెట్టినప్పుడు లీక్ అయిందండి, కాలేదు. ఎందుకు? చాలా మటుకు స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ యూజ్ చేశారు పేపర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, పేపర్లు మిక్స్ చేశారు, అండ్ టెలిగ్రామ్ యాప్ను కూడా అప్పుడు క్లోజ్ చేశారు. ఓకే, ఇదంతా జరిగింది. చైనాలో సంథింగ్ వెరీ సిమిలర్, అక్కడ కూడా ఒక పెద్ద నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మొన్ననే జరిగింది, నెల ముందు. అక్కడ వాళ్ళు ఆ రోజు ట్రాన్స్పోర్టే బంద్ చేసేస్తారు. దే కట్ డౌన్ కంప్లీట్ ట్రాన్స్పోర్ట్, నాయిస్ పొల్యూషన్ ఉండకుండా వాళ్ళు మిగతా అన్ని లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. అంత స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటారు. జపాన్, చైనా, ఇండియా ఈ 3 దేశాల్లోని ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా మటుకు ఏం చెప్తారు, ఒక ప్రెస్టీజ్గా తీసుకుంటారు. యూఎస్లో మీకు ఇది కనిపించదు ఇట్లాంటిది. సో మన వైపు నుంచి ఎస్ మార్పులు రేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారండి, కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు. వీ విల్ టేక్ ఇట్. చాలా మటుకు రూమర్స్ ఉండే నిర్మలా సీతారామన్ గారిని తీసుకొస్తారు, ఆమె మొత్తం మార్చేస్తుందని. మళ్ళీ లీక్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు ఎవరు రాజీనామా అడుగుతారు? ఈసారి నిర్మలా సీతారామన్ గారు రాజీనామా అడుగుతారా? దాని తర్వాత ఆమె పోయింది అనుకోండి, ఇంకొకరు వచ్చారు, మళ్ళీ అడుగుతారు. మీ సిస్టమ్ సెటప్ చేయండి, ప్రాసెస్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా దగ్గర కూడా ఎవరు ఎక్కువ లొల్లి చేస్తారో వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చేసేయాలని చెప్పి. యూ షుడ్ గివ్ ఇట్ టు సోనం వాంగ్చుక్ అండ్ సెడ్ యూ రన్ ద షో నౌ, లెట్ us see. మీరు లీక్ కాకుండా మీరు నడిపియండి అండి. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. గవర్నమెంట్ ఎగ్జామ్ నడిపిస్తున్నారు, గవర్నమెంట్ కూడా కాదు, ఇట్స్ ఇండైరెక్ట్లీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నడిపిస్తున్నారు. వాళ్ళు చాలా మటుకు ఎగ్జామ్స్ నడిపిస్తారు వాళ్ళు, నాట్ జస్ట్ దిస్. ఇప్పుడు మన యూపీఎస్సీ ఎగ్జామ్ నడిపిస్తున్నట్లే, యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నడిపిస్తారు వాళ్ళు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మిగతా ఎగ్జామ్స్ కూడా వాళ్ళు నడిపిస్తారు చాలా మటుకు. సో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన దగ్గర క్రెడిబిలిటీ ప్రాబ్లం ఉంది. కానీ సోనం వాంగ్చుక్ ఆయన పర్సనల్ ప్రాబ్లం అంటే ఆయన యూనివర్సిటీ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అది చెప్పట్లేదు ఆయన. దట్ ఆయన ల్యాండ్ రిటర్న్ తీసుకున్నారు, ఇండియన్ ఆర్మీని చీట్ చేశారు ఆయన.
ఒక ప్రాజెక్ట్ కోసం, అది చెప్పట్లేదు. చైనీస్ ఆర్మీ రేపు వస్తే మేము ఓపెన్గా వాళ్ళు స్వాగతిస్తాం లదాఖ్ ప్రజలు అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని వీళ్ళెవరు ఎందుకు అడగట్లేదు? అరవింద్ కేజ్రీవాల్ అడగట్లేదు. మీరు చూడండి ఒకటి కవిత గారు, ఈ ప్రొటెస్ట్ మొదలైనప్పుడు ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా రాహుల్ గాంధీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ టైంలో మేము కూడా సపోర్ట్ చేస్తుంది. 2 రోజుల్లో రాహుల్ గాంధీ ట్యూన్ మారిపోయింది. ఆయనకు తెలిసిపోయింది దిస్ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ షో. ఆ రోజు ఫస్ట్ డే వీళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు జంతర్ మంతర్లో, సెకండ్ డే ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి బయట ప్రొటెస్ట్ చేసిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర అడిగారు, మీకు CJP దగ్గర వెళ్ళి మీరు అక్కడ ప్రొటెస్ట్ చేస్తే, మాకు వాళ్ళతో సంబంధం లేదు. దిస్ వాజ్ అ క్రియేషన్, ఆమ్ ఆద్మీ పార్టీ క్రియేషన్. ఇది ఒక సోషల్ మీడియా క్రియేషన్ ఉంది. కవిత గారు చాలా మట్టుకు ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ అనేది మేము కూడా చేసాము చిన్నప్పుడు. లిటరల్లీ నేను ఏం చెప్పాలి, చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను, నేను చూశాను అక్కడ అప్ ఫ్రంట్ అండ్ పర్సనల్. ఆ టైంలో ఉస్మానియాలో నక్సలైట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండే, RSU కానీ PDSU కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్. దాని తర్వాతనే ABVP, SFI వీళ్ళందరూ వచ్చారు. ఓకే, కానీ ఈ వైలెన్స్ అనేది మనం చూసాం అప్పుడు చాలా మట్టుకు. బంద్లు చూసాం, జార్జ్ రెడ్డి మర్డర్ చూసాం, ఇదన్నీ చూసినాం. సో పాలిటిక్స్ అనేది మీరు స్టూడెంట్ పాలిటిక్స్ అని పక్కన పెట్టండి. సోనం వాంగ్చుక్ ఇస్ నాట్ ఏ యంగ్స్టర్, ఆయన ఏజ్ మన అందరికి తెలుసు ఎంత అనేది. కానీ ఆయన పాలిటిక్స్కి దీనికి మిక్స్ చేయకూడదు. మీరు అజిటేట్ చేయండి, ఎవరు వద్దనట్లేదు, మనకి కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మీరు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు ఇప్పుడు అడగండి ఆయన దగ్గర. ఆయనకి ఒక ఆన్సర్ లేదు. మొన్న ఎవరో అడిగారు రిపోర్టర్, మీరు లదాఖ్ కోసం చేస్తున్నారా, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నీట్ లీక్, దేనికోసం అంటే హీఈస్ కన్ఫ్యూజ్ నా. బట్ ఈ రోజు మాత్రం చెప్పిన ఒక మాట, ఇప్పుడు నాకు బలవంతంగా ఆహారం ఎక్కించండనో, లేకుంటే నన్ను తీసుకెళ్ళి కోర్టు దాకా వెళ్ళారు, ఆ తర్వాత హాస్పిటల్లో, ఇవన్నీ అయితే మనల్ని మనం అవమానించుకున్నట్టయితే ఏ పోరాటం చేస్తున్నామో దేశం ముందు మనం అలా చిన్న చూపో లేకుంటే తక్కువగా అవుతాము కాదు. ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. జూలై 20వ తారీఖున చలో పార్లమెంట్ అనేది చేస్తున్నాము అని. చలో పార్లమెంట్ జరగదు, ఏం జరగదు. ఇది తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు వీళ్ళు, అంతే. అది మన దగ్గర కూడా అంతే, పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తారు, డ్రిప్ వేసేస్తారు గాంధీ హాస్పిటల్లో, అంతే. అక్కడ మన ఏదైనా IMS తీసుకెళ్తారు, ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అంతే. అందరూ మర్చిపోతారు. ఎందుకంటే ఈ దీప్కే క్యారెక్టర్ అక్కడ కూర్చోడు. మీరు నిరాహార దీక్ష చేయక్కర్లేదు, మీరు అక్కడ కూర్చోవచ్చు కదా స్టేజ్ మీద, అయినా కూర్చుంటలేడు, అక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఇంటికి వెళ్తున్నారు, ఇదన్నీ చేసి. వాళ్ళ కాక్రోచ్ పార్టీలో వందలాది లీడర్లు ఉన్నారని చెప్పారు కదా, ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఒక్కరు కూడా స్టేజ్ మీద కనిపించట్లేదు. ఒక సోనం వాంగ్చుక్ ఒకటే స్టార్ వాల్యూ ఉన్నారని చెప్పి 10 మంది కలవడానికి వస్తారు. సాగరికా ఘోష్ వచ్చింది, మహువా మైత్రా వచ్చి. నిన్న టిపికల్ క్రౌడ్ ఒకటి, ఏది యాంటీ మోదీ ఉన్న క్రౌడే వస్తున్నారు అక్కడికి. కాంగ్రెస్ వాళ్ళు కూడా రావట్లేదు, అది దారుణమైన పరిస్థితి. కాంగ్రెస్ పోనీ అండ్ మిగతా పార్టీలు కూడా రావట్లేదు, ఆపోజిషన్ పార్టీ. వాళ్ళకి తెలుసు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ హైజాక్ చేసుకున్నది, వాళ్ళ ప్రాజెక్టు, దీంట్లో మేము పడక్కర్లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ సోనం వాంగ్చుక్కి ఆయన చేస్తున్న ఆయన పర్సనల్ ఒక అనిమాసిటీ అని చెప్పొచ్చు మనం, గవర్నమెంట్ వ్యతిరేకత, అది ఆయన ఒక పొలిటికల్ రూపంలో తీసుకొచ్చారు ఇక్కడ. మీరు ధర్మేంద్ర ప్రధాన్ వ్యతిరేకంగా మీరు ప్రొటెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక ఎంక్వైరీ అడగొచ్చు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు వెళ్ళింది NT లీక్ గురించి. సుప్రీంకోర్టు అన్నారు దీని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోండి, నెక్స్ట్ ఎంట్రన్స్. ఆల్రెడీ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు జైల్లో ఉన్నారు, అన్నీ నడుస్తుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు లీక్ కాలేదు, నెక్స్ట్ ఇయర్ జరిగినప్పుడు మళ్ళీ కాకుండా చూసుకోవాలి. ఇది ఒక్కటే ఎగ్జామ్ కాదు, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇట్లాంటిది. అది ఎక్కడ లీక్ కాకుండా చూసుకోవడానికి ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండాలి. షుడ్ ఇట్ బి అ పేపర్ బేస్డ్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, JEE లాగా, దాని లీకేజ్ తక్కువ ఉంటుంది. ఇదన్నీ మనం ఈవెన్ మన 10th క్లాస్ ఎగ్జామ్ నుంచి మిగతా అన్నిటికీ ఇది. ఎప్పుడు నేను చెప్తాను కవిత గారు, ఈ లీకేజెస్లో మనం సోనం వాంగ్చుక్ని పక్కన పెడదాం, దీప్కేని పక్కన పెడదాం, కాక్రోచ్ని పక్కన పెడదాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఏం చేసింది, వీళ్ళు యంగ్స్టర్స్ని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు, కాలేదు. మీరు చూడండి, ఎవరైనా ఒక్కరైనా ధర్నా చేస్తున్నారా ఢిల్లీలో, రోడ్డు మీద వెళ్ళి చేయరు. ఎందుకంటే వీళ్ళకి భయం. వీళ్ళెవరు పోలీస్ స్టేషన్ చూడలేదు జీవితంలో. మేము చూసాం నవనిర్మాణ్ మూమెంట్ టైంలో జయప్రకాష్ నారాయణ గారితో ఇప్పుడు రాజ్భవన్ రోడ్ దగ్గర ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బొలారం తీసుకెళ్లారు. అప్పుడు అది వాళ్ళ స్ట్రాటజీ అది. ఓకే, అఫ్కోర్స్ తీసుకెళ్ళి పర్సనల్ బాండ్ మీద ఇడ్చేశారు. బట్ మేము పోలీస్ స్టేషన్ చూసాం జీవితంలో, చాలామంది చూడలేదు. ఇప్పుడు దగ్గర యంగ్స్టర్స్ దగ్గర చెప్పండి, ఒకసారి ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పండి, అక్కడ లాకప్లో ఒకటి కొడుతూనే ఉంటాడు, ఒకటి ఏడుస్తూనే ఉంటాడు, పక్కన పోలీసు వారు ఇంట్రాగేట్ చేస్తున్నాడు, ఇంకో చైన్ స్నాచింగ్ కేసులో, ఇవన్నీ నడుస్తుంటుంది. దీస్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ అ పోలీస్ స్టేషన్ ఇన్ దర్ లైఫ్. దానికోసం వీళ్ళు భయపడతారు. మీరు చెప్పండి, ఇప్పుడున్న యంగ్స్టర్స్ దగ్గర చలో మనం ఇవాళ రాజ్భవన్ దగ్గర ధర్నా చేద్దాం, ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర వస్తారు. కాకపోతే ఒక బ్లాక్ మార్క్ పడుతుంది, ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉంది అనుకుంటే ఫర్దర్గా కెరీరో లేకుంటే పాస్పోర్ట్లో వీసాలో వీటన్నిటి మీద ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా. దానికోసం ఎవరు రారు.
మీరు బంగ్లాదేశ్ చూసి, శ్రీలంక చూసి, నేపాల్ చూసి జెన్జీ ప్రొటెస్ట్ ఇన్ని రోజుల నుంచి వింటున్నాం జెన్జీ అని చెప్పి. అస్సాంలో ఎలక్షన్ జరిగింది, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది, మళ్ళీ మోదీ గారికి ఓట్లు పడ్డది కదా. ఎక్కడ వెళ్ళారు జెన్జీ, ఎక్కడ పోయారు అప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తుంది, బహుశా సేమ్ రిజల్ట్ అక్కడ కూడా రాబోతుంది. సో జెన్జీ అనేది వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ వచ్చి మీరు వాళ్ళ సైకి అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు, ఎందుకంటే మా కూతురు నుంచి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఎప్పుడు చూస్తున్నాం, దే ఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళ పాలిటిక్స్ అంటే వాళ్ళ కోపం, యాక్చువల్లీ దే హేట్ పాలిటిక్స్. వాళ్ళు ఓటేస్తారా అది కూడా డౌట్ఫుల్ ఒక్కొక్కసారి. కానీ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈ కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళు ఈ జెన్జీ అని వాడుకుంటారు. ఏది 53 సంవత్సరాలు రాహుల్ గాంధీ కాల్స్ హిమ్సెల్ఫ్ జెన్జీ, ఆలోచించండి. సో రేపు ఈవెన్ 60 సంవత్సరాలు ఉన్నాయని కూడా నేను జెన్జీ అంటారు. రేపు జెన్జీ ప్రొటెస్ట్ చేయాల్సింది. కానీ మన దగ్గర మనకు తెలియాల్సిందంటే బంగ్లాదేశ్లో జరిగింది వాస్ ఎ టిపికల్ సిఐఏ మూమెంట్. ఇప్పుడు వాళ్ళు అంగీకరిస్తున్నారు దట్ మేమే చేయించాం, దాంట్లో ఒక సిఐఏ ఆపరేటర్ అక్కడే చనిపోయారు ఆయన ఒక హోటల్లో. దాని తర్వాత శ్రీలంకలో ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని అందరినీ ఇప్పుడు జైల్లో వేసేసారు అక్కడున్న గవర్నమెంట్, అది కూడా లెఫ్టిస్ట్ గవర్నమెంట్. నేపాల్లో అదే జరిగింది. నేపాల్లో ప్రొటెస్ట్ జరిగిన వాళ్ళు ఎవరెవరు తగలబెట్టారో గవర్నమెంట్ ప్రాపర్టీ, వాళ్ళని జైల్లో వేసేసారు. ఇప్పుడు ఎవ్వడు బయటికి రావట్లేదు జెన్జీ. ఈవెన్ బంగ్లాదేశ్లో చూడండి, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అక్కడ జెన్జీ లేదు, ఎవరు లేరు ఇప్పుడు అన్నమాట. ఇది సో నేను చెప్పేది ఏంటంటే ప్రొటెస్ట్ చేయాలి, ఎస్ పొలిటికల్ అవేర్నెస్ ఉండాల్సిందే. కానీ పొలిటికల్ అవేర్నెస్ ఒక రెస్పాన్సిబిలిటీతో వస్తుంది. ఏదో నేను ప్రొటెస్ట్ చేస్తాను, నేను అక్కడ వెళ్ళి నిరాహార దీక్ష చేస్తాను, దానికోసం కొన్ని టెలివిజన్ ఛానల్ వాళ్ళు మీరు చూసుంటారు. ఫస్ట్ 2 days టెలివిజన్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రొటెస్టర్స్ కన్నా. 200 ఛానళ్ళు ఉన్నారు ఆ రోజు అక్కడ, న్యూస్ ఛానల్ ప్రతి లాంగ్వేజ్ నుంచి వచ్చారు. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ ఎన్టీఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎగ్జామ్కి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదా అది ఆయన పర్సనల్. కాకపోతే ఒక సొసైటీకి సంబంధించి కన్సర్న్స్ ఉంది. బోల్డ్ అంతమంది ఆల్మోస్ట్ 20 లక్షల మంది స్టూడెంట్స్ నీట్గా అపియర్ అయ్యారు. అంత స్ట్రెస్ తీసుకొని లేకుంటే ఫోకస్డ్గా చదివిన తర్వాత మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు, దీన్ని క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఇంకో టైం ఇచ్చారు, మళ్ళీ ఇవన్నీ చదవడం అంటే వాళ్ళు సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ పడింది, చాలా వరకు ట్రామాలోకి వెళ్ళిపోయారు. ఇంత కన్సర్న్ ఉన్నటువంటి ఇష్యూ మీద గవర్నమెంట్ ఇంకా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఒక పాజిటివ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా దాన్ని తీసుకోవాల్సినటువంటి మార్పులు ఏమున్నాయి అనేది అవన్నీ ఏం చేయలేదు. కేవలం ఒక జెన్జీ మూమెంట్ అనేది ఒక పార్టీస్ హైజాక్ చేశాయి, లేకుంటే వాళ్ళ స్టాండ్స్లోనే వీళ్ళు ఉన్నారు అనే దానికంటే కూడా ఇలా జరగకూడదు. మీరు చెప్పినట్టుగా ఐఐటీలు జేఈల్లో కావట్లేదు, నీట్లోనే ఎందుకు అవుతుంది? ఎవ్రీ ఇయర్ ఎందుకు ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి? వీటన్నిటినీ ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ఇలాంటి దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అంటే ఏం జరగాలంటారు? మరి దాంట్లో మార్పులు తీసుకురావాల్సింది. మనం చూసాం రెండో నీట్ జరిగినప్పుడు, ఇప్పుడు రీటెస్ట్ జరిగినప్పుడు ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు కదా. ఒక్క ప్లేస్ నుంచి కూడా కంప్లైంట్ అక్కడిక్కడ కొంతమంది లేట్ వెళ్ళారు, బెంగళూరులో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ మిస్ అయిపోయారు, అది ఇది అని చెప్పి వచ్చింది. అంతేకాని పేపర్ లీక్ అయిందని ఎక్కడ రాలేదు. పాసిబ్లీ ఒక సూపర్వైజరీ ఫెయిలియర్ ఉండే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు రేపటి నుంచి ఆలోచించండి, రేపు నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తారంటే ఇమ్మీడియట్గా ఇదే క్రౌడ్ ప్రొటెస్ట్ చేస్తారు. గవర్నమెంట్కి దీంట్లో ఏంటి పని, గవర్నమెంట్ దీంట్లో రాకూడదు, పాలిటిక్స్ తీసుకురాకండి, ఇండిపెండెంట్ బాడీ చేయండి. దానికోసం ఎన్టీఏని పెట్టారు కదా, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మీకు గుర్తుంటుంది, ఫస్ట్ టైం కాదు ఇది లీకేజ్, దీనికన్నా ముందు జరిగినప్పుడు రాధాకృష్ణన్ కమిటీని పెట్టారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని. అది ఇంప్లిమెంట్ కూడా చేశారు. కానీ అప్పుడు కూడా లీకేజ్ జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం లీకేజ్ జరిగింది వాజ్ నాట్ ఫ్రమ్ ద సోర్స్, ఇట్ వాస్ ఫ్రమ్ ద ప్రింటింగ్ ప్రెస్ నుంచి మీరు ఎగ్జామ్ పేపర్లు తీసుకెళ్తున్నప్పుడు యూజువల్లీ ఏం ప్రొసీజర్, ఒక్క సెట్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్తారు, అక్కడ లాకర్లో పెడతారు, స్పెషల్ లాకర్లో సీల్ చేసి లాకర్లో పెడతారు. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో, మన దగ్గర మండలం అంటారు, అక్కడ డిఫరెంట్ నార్మల్ క్లేచర్ ఉంటుంది మిగతా స్టేట్స్లో. ఇంకొక సెట్ ఆఫ్ పేపర్స్ కెనరా బ్యాంక్కి తీసుకెళ్తారు, అక్కడ పెడతారు. పొద్దున ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది ఏ పేపర్ యూజ్ చేయాలని చెప్పేసి. అప్పుడు ఈవెన్ లీక్ అయింది అనుకోండి, యూ డోంట్ నో విచ్ పేపర్ విల్ కమ్. మన దగ్గర కూడా చూసుంటారు మీరు, మన నార్మల్ సెట్స్ ఉంటాయి, మిక్సప్ చేస్తారు సెట్స్. మీ పక్కన ఉన్న ఎగ్జామ్ రాస్తున్న అబ్బాయి మీకు డిఫరెంట్ పేపర్ ఉంటుంది, యూ కెనాట్ ఈవెన్ కాపీ అన్నమాట. ఇది జరిగింది. కానీ అప్పుడు కూడా లాస్ట్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరో 2-3 గంటల ముందే పేపర్ తీసుకెళ్ళిపోయారు. దట్ వాజ్ ఫెయిలియర్. అది ఎందుకు, దాని తర్వాత పేపర్ ఓపెన్ చేశారు 1 hour ముందు, పిల్లలు రాకముందే ఓపెన్ చేసేసారు, అగైన్ అ ఫెయిలియర్ అన్నమాట. ఇది జరిగింది. ఎస్, మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇది చూడట్లేదు, మిగతా ప్లేస్ ఎందుకు జరగట్లేదు అంటే ఇది ప్రాబ్లం అన్నమాట. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను సవితారు, ఈ లీకేజ్కి ఒక ఫిలసాఫికల్ నోట్గా చూడండి. కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటే కొనేటోడు ఉంటాడు. డిమాండ్ అండ్ సప్లై. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి డాక్టర్ చేయాలని చెప్పి 25 లక్షలు 50 లక్షలు పెట్టి పేపర్లు కొంటున్నారంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఆలోచించండి.
మీరు ఆ 50 లక్షలు రికవర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఒక డాక్టర్ అయినాక యూ విల్ బికమ్ ద మోస్ట్ కరప్ట్ డాక్టర్. కమర్షియల్గా ఆలోచిస్తారు, ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు, దాని నుంచి డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తారు, దాన్ని చేస్తారు. ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేయాలి కదా. మీకు సొసైటీలో స్టాండింగ్, మా పక్కింటి వాళ్ళు చూడండి వాడు డాక్టర్ అయిపోయాడు, వాడు యుక్రెయిన్ నుంచి డాక్టర్ చేశాడా, లేకుంటే చైనా నుంచి చేశారా, లేకుంటే ఇండియా నుంచి చేస్తే అదెవరు అడగరు. ఫిలిపీన్స్ నుంచి డాక్టర్ కావాలి. ఓకే, ఐ డోంట్ అగైన్ మన నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ లాస్ట్ 10 సంవత్సరాలు చూడండి విపరీతంగా పెరిగింది. ఐ థింక్ తెలంగాణలో ఇప్పుడు 95 ఎంతో ఉంది అనుకుంటా మరి, అంత పెరిగిందనమాట తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. ఎందుకు? బికాజ్ మనకు కానీ డైల్యూట్ అయిపోతుంది. అది సపరేట్ డిబేట్, నేను దీని గురించి మాట్లాడాను, డైల్యూషన్ ఆఫ్ స్టాండర్డ్స్. ఎందుకంటే ప్రొఫెసర్స్ లేరు మీ దగ్గర. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 10 years 12 years ముందు మన నేషనల్ లెవెల్లో ఒక వెబ్సైట్ డెవలప్ చేశాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం, మెడికల్ మన హెల్త్ అథారిటీ నుంచి. గులాం నబీ ఆజాద్ గారు అప్పుడు మినిస్టర్ ఉన్నారు. సో ఐ వాజ్ ఆల్సో ప్రెజెంట్. ఆ మీటింగ్లో నన్ను కూడా పంపించారు, నేను అటెండ్ అయ్యాను. సో వీ బిల్ట్ అ బ్యూటిఫుల్ సైట్, వెబ్సైట్ కట్టా, ఇప్పుడు కూడా ఉంది ఆ వెబ్సైట్, చాలా బాగా డెవలప్ చేశాం. 6 నెలలు తీసుకున్నారు దానికోసం. అప్పుడు శామ్ పిట్రోడా వాజ్ ద హెడ్ ఫర్ దాట్, ఆయన ప్రాజెక్ట్ హెడ్ ఉండే. ఎందుకు అని చేసామంటే చాలా మటుకు స్టాండర్డ్స్ తీసుకురావడానికి చేసాం. అది ఎన్ఏబిహెచ్ కానీ మిగతా దాన్ని అన్నిటికీ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని చెప్పి యూఎస్లో ఒకటి ఉంది, అది ఫాలో చేశాం. మన దగ్గర ప్రొఫెసర్స్ లేరు. సో వీ వాంటెడ్ టు యూజ్ దట్ సైట్ యాజ్ అ ప్రొఫెసర్ సైట్. ఎయిమ్స్ ఢిల్లీ నుంచి ఒక లెక్చర్ ఇస్తే మిగతా అన్ని చోట్లకి వెళ్ళాలి. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మెడికల్ కాలేజ్ అప్పుడు తక్కువ ఉండే. ఈ ప్రాబ్లం నీటిది అదే, సీట్లు తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్లీ మీకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అందరికి డాక్టర్ కావాలని ఉంది, అందరు డాక్టర్ కాలేరు. అట్లా అంటే అందరు డాక్టర్ అయిపోవాలి కదా. ఐఐటీలో ఎంట్రన్స్ ఎందుకు మళ్ళీ? అందరినీ జేఈలో పెట్టేస్తాం, అందరినీ అడ్మిషన్ ఇచ్చేద్దాం కాదు. సీఏ ఎగ్జామ్ రాస్తారు. ఇవాళ దాకా మీకు సీఏ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఎప్పుడైనా విన్నారా? ఎందుకంటే ఇట్స్ నాట్ ఆబ్జెక్టివ్ టైప్. ఇది ప్రాబ్లం అది అనమాట చాలా మటుకు. ఇది మనం డెఫినెట్గా రాధాకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ అప్పుడు జరిగిన లీకేజ్ ఇప్పుడు జరిగిన లీకేజ్ డిఫరెన్స్. ఇప్పుడు అట్ సోర్స్ జరిగింది. కెమిస్ట్రీ పేపర్ ఏదో పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ లీక్ చేశారు పేపర్, అది ఇక్కడి నుంచి కాలేదు. సో నెక్స్ట్ టైం నేను అనుకుంటాను పాసిబ్లీ నాకన్నా ఎక్కువ ప్రొఫెసర్ కామకోటి గారికి, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆయన, ఈవెన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ, వీళ్ళందరూ కూర్చొని మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే, అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఈసారి చూపించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ వాడడం, లాస్ట్ మినిట్లో పేపర్స్ షిఫ్ట్ చేయడంలో, ఇదన్నీ జరుగుతుంది. జరగాల్సిందే, మార్పులు తీసుకురావాల్సిందే. మేబీ ఈవెన్ గో బ్యాక్ టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, లీకేజ్ తగ్గవచ్చు. కానీ మీరు ఒక పొలిటికల్ వెపన్గా యూజ్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయండి, ఆయన రేపు చేపించేసేయండి. నెక్స్ట్ టైం లీకేజ్ నేను చెప్పినట్టు మళ్ళీ లీకేజ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? సిస్టమ్ని మార్చండి. మనం లాస్ట్ 6 నెలల్లో మేజర్ రైల్వే యాక్సిడెంట్స్ ఎప్పుడైనా విన్నామండి? వీ హ్యావ్ నాట్ హర్డ్. ఎందుకంటే చాలా మటుకు రైల్వే ఎంప్లాయీస్ని దే ఆర్ హోల్డింగ్ దమ్ అకౌంటబుల్. ఇప్పుడు సిస్టమ్ని అకౌంటబుల్గా చేస్తున్నారు. కవచ్ సిస్టమ్స్ పెట్టారు, ప్రాసెస్ మార్చారు, అక్కడే మార్పు వస్తుంది. లేకుంటే రాజీనామా చేయాలంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేయాలంటే అశ్విని వైష్ణవ్ రాజీనామా చేస్తారు, కొత్త రైల్వే మినిస్టర్ వస్తారు, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, మళ్ళీ రాజీనామా చేస్తారా? ప్రాసెస్ని మార్చాలి. దాని కాకుండా మీరు ఈ పొలిటిక్స్ తీసుకొచ్చి సోనం వాంగ్చుక్కి ఉద్యోగం ఏముంది చెప్పండి నాకు. ఈజ్ నాట్ ఎంప్లాయిడ్, కానీ కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎట్లా వచ్చింది? ఆయన కొంతమంది అంటారు వాళ్ళ ఫాదర్ చాలా రిచ్ మినిస్టర్ ఉండని చెప్పాను చూడండి, ఆయన సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, ఆయన ఈ కొడుకుకి ఇచ్చేసాడు అని చెప్పేసి. అది కాదు స్టోరీ. అది మీరు మార్పులు తీసుకురావంటే ఎస్, బట్ డోంట్ ఫేక్ ఇట్. ఫుంగ్సుక్ వాంగ్డు నేను అని చెప్పి ఎన్ని రోజులు మీరు తిరిగారు కదా. హిరానీ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ క్లియర్గా చెప్పారు, నో హీ ఈజ్ నాట్. అప్పుడు కూడా ఈయన దాన్ని కండెమ్ చేయలేదు, కాదు ఐఎమ్ నాట్ దట్ పర్సన్ అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? హీఈస్ రైడింగ్ ఆన్ సంబడి ఎల్సెస్ షోల్డర్స్, అది అన్నమాట. ఇది ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయిన ఇప్పుడు 3 రోజులు మీరు చూస్తున్నారు చాలామంది, ఇంక్లూడింగ్ రాజ్కుమార్ హిరానీ వచ్చి చెప్పారు హీ ఈజ్ నాట్ ఫుంగ్సుక్ వాంగ్డు. సోనం వాంగ్చుక్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అండ్ అక్కడ కూడా 2 సోనం వాంగ్చుక్లు ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పాను, వన్ మహావీర్ చక్ర, ఇండియన్ ఆర్మీ వెటరన్, మొన్ననే ఆయన చనిపోయారు. ఆయనకి చాలా పెద్ద ఏం చెప్తారు ఫ్యూనరల్ ఇచ్చారు విత్ అ గార్డ్ ఆఫ్ ఆనర్. బట్ నాట్ దిస్ ఫెలో. ఈయన ఒక ఫ్రీ లోడర్. ఈయన ఇవాళ ఇక్కడ కాకపోతే రేపు మళ్ళీ లదాఖ్లో వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు దీనికన్నా ముందు. ఇదే సేమ్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు వైలెన్స్ అయింది, మీకు తెలుసు. ఇక్కడ ఈసారి ఢిల్లీ పోలీస్ అది అనుమతించట్లేదు అన్నమాట. కాకపోతే ఉన్నటువంటి క్వశ్చన్కి ఒక ఆన్సర్ అనేది ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా నీట్కి సంబంధించి? దిస్ టైమ్ ఇట్ వాస్ హెల్డ్ వెల్ కవిత గారు. నాకు ఈసారి అయితే ఏం ప్రాబ్లం రాలేదు. సిస్టమ్ సేమ్ సిస్టమ్ ప్రతిసారి నీట్ అనగానే ఒక డౌట్ వస్తుంది కాబట్టి. నీట్ అని కాదు, మీరు ఒకసారి క్లాట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ప్రాబ్లం ఇది. దాంతోపాటు మన డిఫరెంట్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లం వస్తుంది, టీచర్స్ ఎగ్జామ్లో ప్రాబ్లం వచ్చింది. మన మహారాష్ట్రలో మళ్ళీ పేపర్ లీక్ అయింది. అక్కడ రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయింది.
ఇదే అశోక్ గెహ్లోట్ మళ్ళీ మన ప్రొటెస్ట్లో కూర్చున్నారు పేపర్ లీక్ అయిందని చెప్పి. ఆయన ఉన్నప్పుడు ఏమైందండి? సో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఈ పాలిటిక్స్లో. అందరూ సబ్ దూద్ మే దులేవి అంటారు, అది కాదు, అందరు చేయండి దీంట్లో. కానీ వీళ్ళందరూ కూర్చొని డెఫినెట్గా నీట్ లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్, ఎందుకంటే చాలా మటుకు పిల్లల్ని మన దగ్గర రన్నింగ్ జోకిస్ కేజీ క్లాస్ కాగానే వాళ్ళు నీట్ ఎగ్జాము జేఈలో పెట్టేస్తారు మన పేరెంట్స్, తెలుగు స్పీకింగ్ కోచింగ్లో ఉంటుంది. సో ఆ ప్రెషర్ పిల్లల మీద ఉంటుంది, ట్రెమెండస్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రాకపోతే సూసైడల్ మెంటాలిటీస్ కానీ అన్నీ వచ్చేస్తుంది వాళ్ళ దాంట్లో. ఇది మనం మార్పులు తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ప్రెషర్ పిల్లల మీద పెట్టకూడదు. వన్ సింగిల్ టెస్ట్ షుడ్ నాట్ డిటర్మైన్ యువర్ కెరియర్. అది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.